ఫాలో అవుతున్న వ్యక్తి అనాలా? అసలు ఏమని పిలవాలో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే జస్తి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. యా ఏంటండి అలా ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఎలివేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మా జస్సి అంటే. థ్యాంక్ మీరు యూ అండి. చెప్పండి, మిమ్మల్ని ఏమని పిలవాలి? లాస్ట్ చెప్పిందే బాగుంది. ఏది? మా ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి అనాలా? ఎస్. సో జస్సి ఎలా ఉన్నారు? ఏంటి, హౌ ఇస్ లైఫ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? లైఫ్ బాగుందండి. బాగుందా? సో ఏముంది లైఫ్ లో? లైఫ్ లో అన్ని నడుస్తున్నాయండి. అని అన్ని నడుస్తున్నాయా? నడుస్తున్నాయి. సో చెప్పండి, ఫస్ట్ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బిగ్ బాస్ గురించి బస్ బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో Okay. చూసుకుంటే బిగ్ బాస్ 8 ఆ, కూడా అయిపోయింది. సో అయిపోయింది. జస్సి అనగానే ఫస్ట్ బిగ్ బాసే గుర్తొస్తుంది మాకు కూడా. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాను కాబట్టి అదే గుర్తొస్తుంది. అంతే అంటారా? సో అదే. బ్రీఫ్ గా బిగ్ బాస్ గురించి మాట్లాడి అండ్ దెన్ మనం మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ గురించి మాట్లాడదాం. సరే. ఎస్, బిగ్ బాస్ లో మీ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? సో బిఫోర్ ఎలా ఉండేది అది మాకు తెలియదు పెద్దగా. సో ఆఫ్టర్ బిగ్ బాస్ చూస్తున్నాం. అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేసుకున్నది ఏంటి? అంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసేవారు కదండి బిఫోర్ అయితే. ఆఫ్టర్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంతే అంటారా? అంతే. సో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, అదే నా డిఫరెన్స్ మీకు అదే వచ్చింది. వచ్చింది డిఫరెన్స్. సో అంటే చాలా జనాలు గుర్తుపడడం, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావడం, అట్ ద సేమ్ టైం అంటే నాకంటూ ఒక పబ్లిక్ ఫిగర్ గా ఒక ఇమేజ్ వచ్చింది. ఓకే. దట్ రియలీ హెల్ప్ మీ యాక్చువల్లీ. సో నాకు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ఒక ఈజీ వే క్రియేట్ చేసింది నాకు. ఇట్స్ రియలీ హెల్ప్ బిగ్ బాస్ అనేది. ఓకే. Yeah. సో మనం పాడ్కాస్ట్ లో అంతా నిజాలే మాట్లాడాలి కాబట్టి నేను అసలు ఏం మాట్లాడినా, మీరు ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడాలి. నేను అదే చెప్తాను. Don't ఎస్, worry. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటారు. Mm. సో చాలా మంది కూడా అలానే అనుకుంటూ ఉంటారు. సో ఏదైతే జరుగుతుందో అదంతా స్క్రిప్ట్ లేకుండా న్యాచురల్ గా జరుగుతుందంటారా? అసలు ఏంటి అదంతా? ఒకప్పుడు బిగ్ బాస్ బిఫోర్ నేను చిన్న యూట్యూబ్ కంటెంట్ చేసేవాడిని నేను కూడా. అందులో కామెడీగా నేను స్క్రిప్ట్ షో అని చెప్పి నేనే చెప్పేవాడిని అనమాట బిగ్ బాస్ గురించి. ఒకప్పుడు ఎప్పుడో 2015-14 టైంలో. సో లేటర్ నాకు తెలియదు అప్పుడు నేను వెళ్తానని. వెళ్ళాక నేనే బయటకు వచ్చి మూసుకొని చెప్తున్నాను అందరికి, ఏ రియాలిటీ షోడా? ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో. అంటే రియాలిటీ షో బయట- నేమ్ కి యా యా బిగ్ బాస్ రియాలిటీ షోకి పేరు అనమాట. ఇంకే షోస్ కూడా రియల్ గా ఉండవు. అంటే బయట చాలా రియాలిటీ షోస్ ఉంటాయి రియల్ కదా, కాదు అవి. ఈ స్మార్ట్ జోడి అని లేదా మిగతా చాలా అవన్నీ షోస్ నాకు ఉంటాయి తెలియదు రియాలిటీ. బట్ నేను చేసిన మీరు రియాలిటీ షోస్ చేసిన ఏదైతే ఉన్నాయో రియల్ గా అంటే ఏమీ ముందే మాట్లాడుకోకుండా ఒక బ్లైండ్ గా పంపించి తలుపులేసి మీ సావనరా, మీరు కొట్టుకు వస్తారా మీ ఇష్టం, మీరు తింటారా పడుకుంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేసిన షో అయితే బిగ్ బాస్ ఒకటే. ఓకే. సో దట్ ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో యాక్చువల్లీ. మీరైతే 70 days ఉన్నారు ఆల్మోస్ట్ అక్కడ. సో ఆ 70 days కూడా నో మొబైల్స్, నథింగ్, Nothing. ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. ఎలా ఉండింది అక్కడ ఉన్నప్పుడు? ఎలా ఉంది బయటకు వచ్చాక? ఎలా ఉండింది ఆ ఫీలింగ్? అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ లో 2 weeks అయితే డాన్స్ లో ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఫుల్ డాన్స్ చేశాను. సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి కొంచెం ఎక్కడో తెలియని ఒక బాధ స్టార్ట్ అయింది. ఓకే. అది ఏందిరా ఇది నాకు అని చెప్పి. థర్డ్ వీక్ నుంచి మిస్సింగ్ అందరు గుర్తొస్తున్నారు అనమాట. మమ్మీ అలా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అన్ని గుర్తొస్తుంటాయి. మిస్సింగ్ అండ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అలాగా కొంచెం ఒక 3 weeks తర్వాత భయం వేసిద్ది. ఓకే. లోన్లీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే కొంతమంది అప్పుడు ఏం ఫొటోస్ చూపించినా ఏడ్ చేస్తారు కదా. అది మనం చూసినప్పుడు ఏంద్రా నేననేవాడిని. థర్డ్ సీజన్ అప్పుడు, ఫోర్త్ సీజన్ అప్పుడు ఫొటోస్ వీళ్ళిద్దరు ఓ నేడిస్తే నీ అమ్మాయి ఏంద్రా ఇల్లు అనుకునేవాడిని. సో మిమ్మల్ని మీరు అలా చూసుకున్నప్పుడు అరే లోపలికి వెళ్ళి నాకే అనిపించింది, ఓడి అమ్మ అవును కదా సారీ అనుకునేవాడిని అప్పుడు మనసులో. ఓకే. సో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవా అప్పుడు? అంటే చాలా మంది ఇప్పుడు నామినేషన్స్ టైంలో కానివ్వండి, అగ్రెసివ్ బిహేవియర్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి బిగ్ బాస్ లో. అదంతా చాలా మంది ఫుటేజ్ కోసం చేస్తున్నారు అంటూ ఉంటారు. నిజంగా ఫుటేజ్ కోసమే చేస్తారా? కొంతమంది చేస్తారు. ఓకే. అది కూడా ఐ అగ్రీ విత్ దట్. నిజంగా ఫుటేజ్ కోసమే కొంతమంది బిహేవ్ చేస్తారు. ఓకే. నా సీజన్ లో నేను ఫస్ట్ వీక్ ఫేస్ చేసిన ఎలిమెంట్స్ అయితే అలాగే. వాళ్ళు ఫుటేజ్ కోసమే కావాలని వాళ్ళ మీద అడగడం వీళ్ళ మీద అడగడం చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో నాకు మొత్తం నేను టీవీలో కనిపించాలి అన్న ఒక పైన థాట్ తో. అంటే మీకు చెప్తారా కాంట్రవర్సీలు చేస్తేనే బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ముందే? అదేం చెప్పరండి వాళ్ళు. ఏం చెప్పరు. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓకే ఫైన్ ఈ సెట్ అవుతారు లేదా అని అనుకుంటారు. సెట్ అయిపోయారు అనుకుంటే వీళ్ళని పంపిస్తారు లోపలికి. లోపలికి వెళ్ళాక అదే చెప్పాక మీ సావు అని అంటారు. నువ్వు ఆ అమ్మాయితో ప్రపోజ్ చేస్తావా, లేకపోతే అమ్మాయితో గొడవాడతావా, లేకపోతే నువ్వు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తావా, నీ కర్మ, నీకు వదిలేస్తాను అంటాడు. సో బిగ్ బాస్ లో నుండి మీరు అబ్రప్ట్ గా వచ్చేసారు. సో ఒకవేళ ఉండుంటే కనుక ఫైనల్ వరకు ఉండేవాళ్ళేమో. మేబీ మీకు అనిపించిందా? అంటే డే బై డే గడుస్తున్న కొద్దీ నేను ఫైనల్ ఖచ్చితంగా నేను బిగ్ బాస్ విన్ అవుతాను అనిపించిందా మీకు? నాకే చాలా మంది అనిపించింది లోపల. విన్ అవుతాను అనిపించలేదు. ఓకే.
ఫైనల్ వరకు ఉంటానని అనిపించింది. సో అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి అసలు మీకెందుకు అంటే మీకు ఆఫర్ వచ్చిందా లేదా మీరేమైనా అప్రోచ్ అయ్యారా త్రూ పిఆర్ అట్లా ఏమన్నా? అలా ఉండదండి. పిఆర్ వల్ల అప్రోచింగ్ ఏముండదు. వాళ్ళే పిలుస్తారు మనకి. సో నాకు రగన్న అని మనకి ఆయన సపోర్ట్ చేశారు మంచిగా నాకు. ఓకే. సో లైక్ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ బిగ్ బాస్ అండ్ ఐ సక్సీడ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూర్చొని బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ జెస్సీ అని ఫేమ్ వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ రగన్న. ఓకే. సో చాలా మంది అంటూ ఉంటారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఉన్న పేరుని పోగొట్టుకున్నామని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగానే అలా జరుగుతుందా? అంటే ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళడం అని ఏంటి కొంతమంది నేను అనిపించింది చెప్తాను ఒకటి, ఉన్న పేరు లేని పేరు అని కాదు. నువ్వు ఎలాగుంటే నీ బిహేవియర్ ఎలాగుంటే నీ పేరు ఎలాగ వస్తుంది బయటికి. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, జెస్సీ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. నేను వెళ్ళాక బేసి పాజిటివ్ గా బయటకు వచ్చానంటే నా ఉన్న బిహేవియర్ అది, నా నేచర్ అది. ఇది చిన్నపిల్లలాగా కొంచెం క్యూట్ గా మాట్లాడతారంటే నా నేచర్ అది, నేను అలాగే ఉన్నాను. సో నువ్వు బయటకు వచ్చాక కొంతమంది అంటాడు వాళ్ళని నెగిటివ్ చేశారు, వాళ్ళని నెగిటివ్ చేయడం ఏంటి? నువ్వు తప్పు చేస్తే అది కనిపిస్తుంది బయట జనాలు కనిపించింది, అది చూసి ఫిక్స్ అవుతారు. ఓకే ఫైన్, నువ్వు తప్పు చేసావు అని చెప్పి. లేదు నువ్వు పాజిటివ్గా వచ్చావు అనుకో, జనాలు నచ్చిన పాజిటివ్గా అవుతావు. అంతేగాని బిగ్ బాస్ వాళ్ళ మీద తోసేస్తారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వాళ్ళే ఎడిట్ చేసిన దాన్ని బట్టి నేను నెగిటివ్ అయిపోయానని చెప్పి. అలా ఏం కాదు. ఇప్పుడు మనం తీసుకుంటే అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ లో చెప్తాను, కొంతమంది ఏదో బూతులు మాట్లాడేస్తారు బిగ్ బాస్ హౌస్ లో, అది టెలికాస్ట్ అయ్యింది. ఓకే, బయటకు వచ్చాక దాని గురించి ఏం చెప్తాడు? లేదురా అది కావాలని అలాగ సిచ్యువేషన్ నువ్వు మాట్లాడే అదిగో సంబంధించుకుంటారు అంటే అదిగో కవర్ చేసుకుంటారు అనమాట. అంటే ఇది బేసికల్ జనాలు ఎవరికైనా సరే నువ్వు చెడు అంటే తీసుకోలేడు వాడు, ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. నువ్వు సూపర్ తోపు అంటే వాళ్ళు తీసుకుంటారు. నువ్వు తప్పు చేసావంటే తీసుకోరు. అక్కడ వాళ్ళు తప్పు చూపించారు, నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు చూపించారు అనుకో, ఆ షోని ఇచ్చేస్తావు నువ్వు. ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే నీకు డబ్బులు ఇచ్చింది, నీకు ఫేమ్ ఇచ్చిన షోని నువ్వు తిట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? గివెన్ యువర్ లైఫ్. ఓకే, సో వీళ్ళు ఏదైతే అంటారో చాలా మంది మనం కూడా అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ లో ఉన్నంతసేపు, బిగ్ బాస్ నడుస్తున్నంతసేపు చాలా బజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసిన తర్వాత మాకు అంత సక్సెస్ రాలేదు అని అంటూ ఉంటారు. సో సక్సెస్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్ మన చేతుల్లో ఉంటుందండి. సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. ఒక బిగ్ బాస్ అనేది జనాలందరికీ, ఇప్పుడు నేను వ్యక్తి ఎవరికి తెలియదు, ఒక కోట్ల మంది తెలిసేలా చేసింది బిగ్ బాస్. తెలుగు, తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో జెస్సీ అనేవాడు బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పి తెలుసుకునే ట్యాగ్ లైన్ ఇచ్చింది నాకు. ఇచ్చినప్పుడు బయటకు వచ్చాక నేను ఒక ప్రాపర్ షో, టీవీ షోస్ కానీ లేకపోతే ప్రాపర్ మూవీస్ చేసుకుంటే జనాలు మంచి స్టోరీస్తో వచ్చాను అనుకో, జనాలు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. నేను హిట్ చేసి నేను బాగా ఆదరిస్తారు. ఓకే, అలా సక్సెస్ అయిన రాహుల్ సిప్లిగంజ్. ఓకే, ఎక్కడ ఆస్కర్, ఎక్కడ తెలుగువాడు, ఎక్కడ తెలంగాణ గల్లీలో తిరిగినవాడు. నిజంగానే. ఓకే, వెళ్ళిపోయి, ఎందుకంటే హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ కెరియర్, నాట్ ఆన్ అదర్ స్టఫ్స్. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, పర్ఫార్మెన్స్ చేశారు, ట్రిపుల్ సాంగ్ పాడారు, ఆస్కర్ దగ్గర వెళ్ళి ఆస్కర్ లో పర్ఫార్మ్ చేశారు. ఓకే, లైక్ దట్. సో బిగ్ బాస్ అనేది మీకు ఫేమ్ ఇస్తుంది, ఆ ఫేమ్ యూటిలైజ్ చేసుకోను.